హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇదైతేనేమో సాయంత్రం వీడియో. ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను. పనులు స్టార్ట్ చేయబోయే ముందు గేట్లు అయితే ఓపెన్ చేస్తాను. ఉదయం అయినా సాయంత్రం అయినా అంతేను. ఉదయం నిద్రలేచిన వెంటనే గేట్లు ఓపెన్ చేసి ఉంచుతాను. సాయంత్రం కూడా పనులు స్టార్ట్ చేయబోయే ముందు గేట్లు అయితే ఓపెన్ చేసి ఉంచుతాను. మధ్యాహ్నం అయితే గేట్లు వేస్తాను, కుక్కలు అవన్నీ వస్తాయని. నవీన్ కూడా స్కూల్ నుంచి వచ్చాడు. ఇంకా వాడికైతే స్నాక్స్ పెడుతున్నాను. ఈరోజు స్నాక్స్కి అయితే మాత్రం ఏ ఇబ్బంది లేదు. చపాతీలు అయితే ఉన్నాయి. ఇంకా చపాతీలు పెట్టేసి కూర వేసిస్తున్నాను. ఈరోజు మాత్రం ఒక తింగర పని అయితే చేశా. ఏంటా ఆ తింగర పని అనుకుంటున్నారా? చపాతీల్లోకి దోసకాయ టమాటా కూర అయితే చేశాను. కానీ కూర మాత్రం కొంచెం చేదుగా అనిపించింది. ఉదయం కట్ చేసేటప్పుడు చూశాను కానీ కొంచెం లైట్గా చేదనిపించింది. ఒకవేళ ఉదయాన్నే చూస్తున్నా కదా, నా నోరే బాగాలేదేమోలే అని చెప్పేసి అంతే కట్ చేశాను. ఇత్తనాలు తీసినా కానీ ఇంత ఇబ్బంది అయ్యేది కాదు. ఇత్తనాలు తీయకుండా అంతే వేసాను. మనకి చేదని వచ్చేది ఓన్లీ లోపల ఉన్న గింజల వల్లే తప్పనిచ్చి పైన అయితే చేదుగా ఉండదు. ఆ గింజలు కనుక తీసేసినట్టయితే కూర బాగానే ఉండేది. కొంచెం చేదుగా అనిపించింది. నాకైతే నచ్చలేదు. కానీ నవీన్ అయితే తిన్నాడు. ఉదయం తిన్నాడు. పాపం మధ్యాహ్నం కూడా వాడికి అదే పంపించాను. కానీ టెన్షన్గా ఉంది. మధ్యాహ్నం పంపించాను, వాడు తింటాడో లేదో చేదుగా ఉంది. నార్మల్గానే దోసకాయ టమాటా కూరలో ఇలాంటివి తినటం అంటేనే వాడికి చాలా కష్టం, తినడు. అక్కడికి ఇంట్లో చక్రాలు ఉన్నాయి కదా, అవైతే కొన్ని పంపించాను. ఇంకా సరే చక్రాలు పంపించాను కదా, అవైనా తింటాడులే అన్నం తినపోయినా కానీ. ఇంకా 5 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాడు కదా, చపాతీలు ఉన్నాయి కదా, ఇంకా అవి తింటాడులే అని చెప్పేసి ఇంకా కొంచెం అయితే ధైర్యంగా ఉన్నాను. ఇంటికి వచ్చిన వెంటనే వాడిని అడిగాను, అరే అన్నం తిన్నావంటే తిన్నానన్నాడు. నీకు కూర ఏమనిపించలేదురా అంటే ఏమనిపించలేదు, బాగానే ఉందిగా, చక్రాలు నంచుకొని తిన్నానన్నాడు. అమ్మయ్య పర్వాలేదులే, పిల్లలు అయితే తిన్నారు, ఇంకే ఇబ్బంది లేదనుకున్నాను. ఇంకా వాడికి ఇప్పుడు కూడా ఇంకా చపాతీలు పెట్టి కూర అయితే వేసిచ్చాను. మా ఆయన కూడా తిన్నాడు, కాకపోతే కొంచెం లైట్గా చేదుగా ఉందన్నాడు. దోసకాయలు కానీ బీరకాయలు కానీ కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలా, చేదుగా ఉంటాయి. మనకు దోసకాయ కొంచెం చేదు అనే అనుమానం వచ్చిందంటే వెంటనే గింజలు అనేవి తీసేయటం అయితే బెస్ట్. కొంతమంది అయితే లోపల ఉన్న గింజలు తినరు, అవి తీసేసే పచ్చడి చేయటం కానీ కూర చేయటం కానీ చేస్తుంటారు. నార్మల్గా అయితే మాత్రం నేను గింజలతో సహా వేస్తాను. వాడు స్కూల్ నుంచి వచ్చేంత వరకు ఈరోజైతే మాత్రం నాకైతే టెన్షన్గా ఉందనుకోండి. ఇంక ఇదిగోండి టీ అయితే వేడి చేసుకున్నాను. ఇంకా పాలైతేనేమో నవీన్కి కొంచెం పాలైతే ఉంచాను కదా, ఇంకా అవైతే వాడికి వేడి చేసి ఇస్తున్నాను. ఈ టీ గిన్నెలోనే వేడి చేసి అయితే ఇస్తాను. వాడికి పాలు అనేది తెల్లగా ఉంటే తాగటం ఇష్టం ఉండదు. అందుకోసమనే ఇంక ఇలా అయితే ఇస్తాను. ఇంకా బూస్ట్లు అవన్నీ అయితే ఏమి వేయను. ఇంకా నార్మల్గా ఇలాగనే తాగుతాడు. ఇంక నేనైతే వేడివేడిగా టీ అయితే తాగేసి ఇంకా బట్టలు ఆరిపోయినాయిగా, బట్టలు అయితే తీస్తున్నాను. బట్టలు అయితే కిందే ఆరేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువగానే ఉంటుంది. డాబా మీదకి వెళ్ళి ఆరేయాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం మందంగా ఉన్నాయి, ఆరటానికి కొంచెం టైం పట్టిద్ది అనుకున్న బట్టలు అయితేనేమో ఇక్కడ వేస్తాను. ఇక్కడ ఎందుకంటే అంతా ఓపెన్గా ఉంది కదా, ఎండ అనేది వచ్చిద్ది. ఇంకా ఇటు పక్కనైతే గొంతు ఉంది. ఆ గొంతుకి ఏమో సరిగ్గా ఎండ అనేది రాదు. పక్కన ఇల్లు ఉండటం వల్ల ఎండ తక్కువగా వచ్చిద్ది. అటువైపునేమో పలచగా ఉన్న బట్టలు, నా చీరలు, లుంగీలు, పిల్లల షర్ట్లు అవి ఉంటాయి కదా, అవి అయితేనేమో అటు గొంతులో ఆరేస్తాను. ఇలా 2 వైపులా ఆరేయటం వల్ల బట్టలు త్వరగానే ఆరిపోతున్నాయి. బట్టలు డాబా మీద ఆరేస్తేనే మంచిది. ఎందుకు మంచిది అంటున్నారా? డాబా మీద ఆరేస్తే మనం ఎక్కటం దిగటం, మెట్లు ఎక్కటం దిగటం ఉంటుంది కదా, మనకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. కాకపోతే బద్ధకం, మనకి ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేస్తూ ఉంటాం కదా. మళ్ళీ సాయంత్రం వరకు ఉంచామనుకోండి బట్టలు అనేవి ఎండిపోతాయి. ఇప్పుడు ఎండ కొంచెం ఎక్కువగానే కాస్తుంది. మధ్యలో వెళ్ళి తీసుకురావాలంటేనే తీసుకురాము. ఇంకా అదే కింద ఆరేసామనుకోండి, ఇంకా సాయంత్రానికే కదా ఆరేది, ఇంక ఎండిపోతాయి, మనం తీయలేదు అని ఆ టెన్షన్ అయితే ఉండదు. బట్టలు ఉతికేటప్పుడేమో తిరగదిప్పి ఉన్న వాటిని సరిచేసి ఉతుకుతాము, మళ్ళీ తిరగదిప్పి ఉతుకుతూ ఉంటాము. ఆరేసేటప్పుడు మళ్ళీ వీటన్నిటిని తిరగదిప్పేసి కలర్ పోకుండా ఉంటాయి కదా, అందుకోసం తిరగదిప్పేసి ఆరేస్తాము. మళ్ళీ మడతేసేటప్పుడు వాటిని మళ్ళీ సరి చేసేసి మడతలేస్తూ ఉంటాము. బట్టలు ఉతకటానికి ఎంత పని ఉంటుందో ఆరేసేటప్పుడు కూడా అంత పని ఉంటుంది. తిరగతిప్పకుండా నార్మల్గా అలాగనే ఆరేసామనుకోండి కలర్ పోతాయి, కలర్ చేంజ్ అవుతాయి. వైట్ బట్టలు అయితే మామూలుగానే వేయచ్చు. వైట్ బట్టలు ఎంత ఎండలో ఆరేస్తే అంత వైట్గా మెరుస్తూ ఉంటాయంట. ఇంకా కలర్స్ బట్టలు మాత్రం కొంచెం ఎండకి తక్కువగా ఆరేస్తేనే మంచిది. ఇలా తిరగతిప్ప ఆరేసుకుంటేనే కొంచెం కలర్ పోకుండా అయితే ఉంటాయి. ఇంకా బట్టలన్నీ మడతేసి అరమార్లు అయితే సర్దేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే కసులు ఊడుస్తున్నాను.
ఈరోజు ఉదయాన్నే బండ్లు తుడిచాను. ఇంకా సాయంత్రం పూట బండ్లు అయితే తుడవాల్సిన అవసరం లేదు. ఓన్లీ కసులు ఊడ్చేస్తే సరిపోయిద్ది. కసువులు ఊడ్చేసి ఇంకా అంట్లయితే కడిగేస్తాను. ఇప్పుడు ఇక్కడ మంచం ఉంది కదా, ఈ మధ్య అయితే ఎక్కువ శాతం ఇక్కడే ఉంటున్నాం. ఈ మంచం ఆల్చుకోవటం, ఈ మంచం మీద కూర్చోవటం, ఎక్కువ శాతం ఇక్కడే ఉంటున్నాము. దానికి కూడా ఒక కారణం అయితే ఉంది. ఎందుకంటే బయట వరండాలో కూర్చుంటే 5 GB అయితే వస్తుంది. ఇంట్లో ఉన్నామనుకోండి 5 GB రావట్లేదు. మధ్యాహ్నానికి నేను వీడియోలు అప్లోడ్ చేసేటప్పటికి జీబీ అయితే మొత్తం అయిపోతుంది. ఇంకా అందుకోసమనే ఇంకా ఇక్కడే ఎక్కువ శాతం కూర్చుంటున్నా. వరండాలో కూర్చుంటే 5 GB వచ్చింది. ఇంకా డాబా మీదకి వెళ్ళటం, డాబా మెట్ల మీదకి వెళ్ళటం, ఫోన్లు తీసుకొని ఇవంతా ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇక్కడే కూర్చుంటాను. మంచం ఆల్చుకొని అయితే చక్కగా కూర్చోవచ్చు కదా. నవీన్ అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంకా వాడు ఇక్కడే కూర్చొని కాసేపు ఫోన్ చూసుకుంటాడు. స్కూల్ నుంచి రాగానే మాత్రం కొంచెం సేపు ఫోన్ చూసుకోవాల్సిందే. స్కూల్ నుంచి రాగానే వెంటనే పిల్లల్ని మళ్ళీ హోంవర్క్ రాసుకోండి, చదువుకోండి అని మనం అసలు అలా టెన్షన్ పెట్టకూడదు. స్కూల్లో వాళ్ళు చదువుకొని హోంవర్క్లు రాసుకొని ఆ టెన్షన్తో వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళు ఇంకా కాళ్ళు మొహం అదంతా కడుక్కున్న తర్వాత ఏదో ఒక స్నాక్స్ పెట్టేసి కాసేపు టీవీ చూడటం కానీ, ఫోన్ చూడటం కానీ, ఏదో ఒక అరగంట సేపు వాళ్ళకి నచ్చిన పని అయితే చేయనివ్వాలి. ఇంకా తర్వాత మళ్ళీ హోంవర్క్ ఉంటుంది కదా, హోంవర్క్ అయితే రాసుకుంటారు. మా నవీన్ అయితే అంతే చేస్తాడు. ఇంకా ఒక్కొక్కసారి అయితేనేమో బయటికి వెళ్ళి ఆడుకొని వస్తాడు. ఇప్పుడైతే ఇంకా పొద్దు అనేది ఎక్కువ ఉండట్లేదు కదా, త్వరగా పొద్దుగుతుంది. వాళ్ళు వచ్చేటప్పటికి 5 అవుతుంది. వచ్చే స్నాక్స్ అవన్నీ తిని మళ్ళీ బయటికి వెళ్ళి ఆడుకునే టైం అయితే ఉండట్లేదు. అందుకనే వాడు కొంచెం సేపు ఫోన్ అయితే చూసుకుంటాడు, తర్వాత హోంవర్క్ రాసుకుంటాడు. ఈ మధ్య అయితే ఎక్కువ ఫోన్ అయితే ఇవ్వట్లేదు, చాలా తక్కువే ఇస్తున్నాము. స్కూల్ నుంచి రాగానే ఒక 10 నిమిషాలు, పావు గంట చూసుకుంటాడు. తర్వాత ఇంకా నైటు 9 గంటలప్పుడు వార్తలు వస్తాయి కదా, అప్పుడు వాడికి బోర్ కొట్టినట్టుగా అనిపించి కాసేపు అయితే చూసుకుంటాడు. ఇంక అంతేను. ఇదివరకైతే బాగా ఎక్కువ చూసుకునేవాడు. ఇంకా నేను కూడా సరిగ్గా పట్టించుకునేదాన్ని కాదు. ఇంకా సాయంత్రం ఏదో ఒక పని చేసుకుంటా ఉంటాను, వాడు ఫోన్ చూసుకుంటా అలా కూర్చుండిపోతాడు. ఇప్పుడైతే ఇవ్వట్లేదు. పిల్లలు మనల్ని విసిగించాలని చెప్పేసి ఫోన్ ఎక్కువ ఇచ్చేసి అలాగనే ఊరుకున్నాం అనుకోండి, పిల్లలు ఫోన్లోకి బానిస అయిపోతున్నారు. రేపు హాస్టల్కి వెళ్ళి ఉండాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళి ఉండాలన్నా కూడా ఉండలేకపోతున్నారు. ఫోన్ లేకపోతే మేము ఉండలేము, మాకు పిచ్చెక్కిద్ది, మెంటలెక్కిద్ది అనే స్థితికి వస్తున్నారు. కొంతమంది పిల్లల్ని చూస్తుంటే ఫోనుల్లో, యూట్యూబ్లో అలా చూస్తున్నాం కదా, ఫోన్ లేక మెంటలెక్కి పిచ్చిలెక్కినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆఖరికి సూసైడ్ కూడా చేసుకునే విధంగా తయారవుతున్నారు. అందుకని ఇప్పుడిప్పుడే పిల్లల్ని అయితే కొంచెం ఫోన్లకు దూరంగా ఉంచాలి. ఏదో టైంపాస్కి చూసుకోవాలి, కానీ ఫోన్ లేకపోతే మేము ఉండలేము అనే పరిస్థితి మాత్రం పిల్లలకి రాకుండా చూసుకోవాలి. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను. బియ్యం ఒక గంట సేపు, అరగంట సేపు నాని అనుకోండి, అన్నం అనేది మెత్తగా బాగుంటుంది. అప్పుడప్పుడు కడిగి పొయ్యి మీద పెట్టామనుకోండి, అన్నం అనేది పలుకులు పలుకులుగా ఉంటుంది, అసలు బాగుండదు కూడా. ఇప్పుడు కొత్త తెపాలు వాడుతున్నా కదా, అదైతే అమ్మోళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకున్నాను. అమ్మ అయితే ఎంటికలేసి ఆ తెపాలు తీసుకుందంట. మాకు చాలా ఉన్నాయిలే, నాకు అవసరం లేదంటే ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను. వీడియోలో చెప్పానో లేదో గుర్తులేదు నాకు, ఇప్పుడైతే చెప్తున్నాను. ఇప్పుడు ఎంటికలేస్తే తెపాలని, బాండీలని అవన్నీ ఇవన్నీ చాలా ఇస్తున్నారు. అన్నం వండుకోవడానికి బాగా ఉపయోగపడుతుందిలే అని చెప్పేసి ఇంకా అన్నం అయితే వండుతున్నాను. అందులో అన్నం వండటం, కూర వండటం ఇంకా అలా అయితే చేస్తాను. కూర అంటే గుర్తుకొచ్చింది. ఇంక ఈ కూరల బాధ భరించలేక ఈరోజైతే సాంబార్ తెప్పించాను. మా ఆయన సత్తనపల్లి వెళ్తుంటే ఒక 20 రూపాయలు సాంబార్ తీసుకురమ్మన్నా. చాలా తక్కువే ఇచ్చారు. ఎప్పుడైతే నేను అసలు బయట తెప్పించానండి, చాలా తక్కువ. మేము ఎక్కడికన్నా ఊర్లకి వెళ్తాం చూడండి, ఊర్లకి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా అప్పుడప్పుడు మనకు కూర చేసుకోవడానికి కుదరదు అనుకున్నప్పుడు, లేదనుకోండి ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగలేదు, వాళ్ళు ఇంకా మనం చేసిన కూర తినరు అనుకున్నప్పుడు అలాంటప్పుడు తెప్పిస్తా. కానీ నేనైతే బయట నుంచి అస్సలు తెప్పించను. ఈరోజు ఎందుకో ఇంకా ఇందాక చెప్పాను కదా, కూర కొంచెం చేదుగా ఉంది. ఇంకే కూర చేద్దాం అర్థం కావట్లేదు. నిన్నటి దాకా ఎగ్ చేస్తూనే ఉన్నా. అది కాక ఈరోజు ఇంకా పూజ కదా, అది క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంక ఎగ్ అయితే చేయలేదు. అందుకోసమే ఇంక సాంబార్ అయితే తెప్పించాను. 20 రూపాయలనే కానీ ఎన్నో సాంబార్ రాలేదు, కొంచెమే వచ్చినాయి. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఎన్ని చేసుకుంటాము. ఇంకా బయట నుంచి డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే ఇంక ఇలాగనే ఉంటుంది. రేట్ ఎక్కువ కానీ మనకి తక్కువ క్వాంటిటీ వస్తాయి. ఇంకా స్నానం చేసేసి పూజకైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఏంటక్క ఎప్పుడు సరిగ్గా పూజలు చేయవుగా, ఇప్పుడేంటి ఏం పండగ లేదు, ఏంటి క్లీన్ చేస్తున్నావు అనుకుంటున్నారా? ఉంది ఒక విశేషం, అందుకోసమే తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా అందుకోసమే పూజగది అయితే క్లీన్ చేసేసాను. దేవుడి పటాలు కూడా మొత్తం వాటర్ తీసుకొని మొత్తం తుడిచేసి ఇంక ఇప్పుడు గంధం రాసి బొట్లు అయితే పెడుతున్నాను.
మనం దేవుడి పటాలకి గంధం ఏం బొట్లే కదా పెట్టేది. ఇంకా గంధంతో బొట్లు అయితే పెడుతున్నాను. నాకు దేవుడి పటాలు ఎక్కువ లేని కూడా లేవు, కొంచెమే ఉన్నాయి. అంతకుముందైతే చాలా పటాలు ఉన్నాయి. అసలు క్లీన్ చేసి పూజించాలంటే నాకు చాలా కష్టంగా అనిపించేది. ఇంక ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఎక్కువ పటాలు పెట్టకూడదు, పటం వెనక పటం అనేది పెట్టి ఉంచకూడదంట. ఇంకా చాలామంది చెప్తున్నారులే అని చెప్పేసి ఇంకా పాత పటాలన్నీ తీసేసి ఇంకా జల్దిలో అయితే కలిపాము. ఇంకా కొన్ని పటాలు వాటికే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఈ పటంలో అయితే అందరు దేవుళ్ళు ఉన్నారు. బ్రహ్మంగారు స్వామి, మాకైతే బ్రహ్మంగారు స్వామి అంటే కొంచెం ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. బ్రహ్మంగారి మఠం అది వెళ్తూ ఉంటాం కదా, అమ్మోళ్ళు అది వెళ్తుంటారు. ఇంకా అప్పటాంచి మాకు కూడా ఇష్టమైంది బాగా. ప్రతి సంవత్సరం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా బ్రహ్మంగారి మఠం వెళ్ళాలనిపించింది. మా ఊరోళ్ళు అందరూ వెళ్తారు కదా, ఇంకప్పుడు ఆ టయానికైనా అనిపించింది మనం కూడా వెళ్తే బాగుండేదేమో, వెళ్తే బాగుండు అనిపించింది. కానీ అన్ని టయాలైతే కుదరవు కదా, ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా వెళ్దాం అనుకున్నాము. కానీ కుదరలేదు. ఇంకా దేవుడి పటాలు కూడా మొత్తం పూజించేసి సర్దేశాను. కిందైతే ఇంకా ముగ్గేసి ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేసాను. ఇంకా బయట కూడా గచ్చు మొత్తం కడిగాను. గచ్చు మొత్తం కడిగిన తర్వాత ఆరిపోయిన తర్వాత ముగ్గు అయితే వేసాను. ఆరిపోయిన తర్వాతే వేసా కానీ కొంచెం తడిగా ఉందట్టుంది. తడి మీద అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు. తడి మొత్తం ఆరిపోతే రేపొద్దుడికైతే ముగ్గు బాగా కనిపించిద్ది. ఇంకొక విషయం ఏంటంటే తడి మొత్తం ఆరిపోయిన తర్వాత కూడా ముగ్గేయకూడదని కొంతమంది చెప్తున్నారు. తడి మీదే ముగ్గేసుకోవాలంట. అంటే మరీ ఎక్కువ తడి కాదులేండి, మనం ముగ్గేయటానికి వీలుగా ఉండే తడి మీద అయితే ముగ్గేసుకోవాలంట. మొత్తం ఆరిపోయిన నేల మీద అస్సలు వేయకూడదని చెప్తున్నారు. అందుకోసమే కొంచెం తడిగా ఉన్నప్పుడే వేస్తున్నాను. అదిగాక నైట్ కదా, ఇంకా నైట్ అనేది గచ్చు మొత్తం ఆరిపోవాలంటే ఆరిపోదు. రేపొద్దుడికి కానీ గచ్చు మొత్తం ఆరిపోయిద్ది. ఈ మధ్య ముగ్గులు వేయక, ముగ్గుల్లో పసుపు కుంకాలు వేయక చాలా రోజులు అవుతుంది. మాకు అంటొచ్చింది కదా, ఇంకప్పుడు టాంచైతే ముగ్గులే సరిగ్గా వేయలేదు. సరిగ్గా కాదులే, అస్సలకి వేయలేదు. ఇంక ఇప్పటి నుంచే ముగ్గులైతే వేస్తున్నా రోజు. సింపుల్గా ఈ డిజైన్ అయితే చూసుకొని వేస్తున్నాను. నేను ఫోన్లోనే చూస్తాను ముగ్గు వేయాలనుకున్నప్పుడు. ఫోన్లో చూసుకొని సింపుల్గా వేయటానికి ఏ ముగ్గులు అయితే బాగుంటాయి, మనకు త్వరగా కూడా అయిపోవాలి, ఇంకా అలాంటి ముగ్గులు అయితే సెలెక్షన్ చేసుకుంటా. సాయంత్రం పూట కాబట్టి కొంచెం లేట్ అయినా సరే ఇబ్బంది ఉండదు. ఉదయం పూట అయితే మాత్రం అలా ఉండదు, హడావుడిగా ఉంటుంది. ఉదయం పూట ముగ్గేయాలనుకున్నప్పుడు సాయంత్రం పూటే చూసుకుంటాను. సాయంత్రం పూటే చూసుకొని ఏ ముగ్గేయాలని ఆలోచించుకొని ఇంక ఉదయాన్నే వేస్తాను. ఇంక ఇదైతేనేమో రేపు టిఫిన్ గారెలు చేద్దామని చెప్పేసి మినపప్పు అయితే నానబోసాను. ఫస్ట్ అసలు మర్చిపోయి పడుకున్నాను. పడుకున్న తర్వాత గుర్తుకొచ్చి మళ్ళీ లేచి నానబోసాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.